బెంగాల్లో సర్రొద్దు, తమిళనాడులో సర్రొద్దు, మహారాష్ట్రలో సర్రొద్దు, ఇట్లాగ సర్రొద్దు సర్రొద్దు సర్రొద్దు. సర్ర అంటే వణుకు పుడుతుంది. ఇదివరకు సర్ర అంటే మాస్టర్ అనమాట. అప్పుడు ఆయన బెత్తంతో కొడతాడని. ఇప్పుడు సర్ర అంటే ఎన్నికల సంఘం పెట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఎన్నికల సంఘం చాచి పెద్ద బెత్తంతో కొడుతుంది. ఎవరిని? తప్పు చేసిన వెధవల్ని. ఎస్పెషల్లీ చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు కంటిన్యూ చేస్తూ వాళ్ళ ఓట్లతో దొంగ ఓట్లు వేయించుకునే వాళ్ళని, ఒకడికే 4-5 చోట్ల ఓట్లుంటే అట్లాంటి ఓట్లను తీసేస్తూ చేస్తుంటే దాన్ని సద్వినియోగం చేసుకుంటూ గెలుస్తా వచ్చిన పార్టీలు అటు మమత అయినా ఇటు స్టాలిన్ అయినా ఇట్లాంటి వాళ్ళకి పెద్ద కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, భారం వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎవరైతే క్రిందటిసారే బెంగాల్లో సరిని ఇదే బీహార్లో సరిని ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు బెంచ్లోని న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సూర్యకాంత్ గారు ఇప్పుడు చీఫ్ జస్టిస్. దెన్ నో ఇష్యూ సార్, దేశవ్యాప్తంగా అమలవుతుంది. ఈసీ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదు. ఇదివరకు జస్టిస్ గవాయ్ గారు ఉన్నప్పుడు రాజ్యాంగ వ్యవస్థల యొక్క సున్నితత్వాన్ని దెబ్బతీస్తూ ఇతర రాజ్యాంగబద్ధమైన అధికారాల్లోకి జోక్యం చేసుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల దగ్గర నుంచి ఇక్కడ దాకా. ఇప్పుడు ప్రాక్టికల్గా వాస్తవం ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఈయన అందుకు అంగీకరించే మనిషి కాదు. కాబట్టినే స్టే ఇవ్వను పొమ్మన్నారు బెంగాల్లో కానీ. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా సర్ కొనసాగుతుంది. తప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది లేచిపోతారు.